ఏంటి మీకు టెంపుల్ ఇది ఎంత పెద్దగా ఉంది, ఒక సామ్రాజ్యం లాగా ఉంది చెప్పాలంటే. నిజం అండి. గత 3.5 years నుంచి నేను కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేస్తున్నాను, కానీ ఇంత పెద్ద టెంపుల్ని నేను చూడలేదు. చూస్తూ ఉంటే ఒక సామ్రాజ్యం లాగా ఉంది ఇది. దీని విస్తీర్ణం వచ్చి 156 ఎకరాలు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫంక్షనింగ్లో ఉన్న టెంపుల్ అండి ఇది. విస్తీర్ణంలో చూసుకుంటే ప్రపంచంలోనే అతి పెద్ద టెంపుల్ వచ్చి యాంగోర్ వాట్ టెంపుల్ కంబోడియాలో ఉంది, కానీ అది ఫంక్షనింగ్లో లేదు, పూజలు చేయట్లేదు. కానీ ఇక్కడ మాత్రం పూజలు ప్రతిరోజు నిర్వహిస్తూ ఉంటారు, ప్రతి పూట. ఈ టెంపుల్లో 21 అతి పెద్ద గోపురాలు ఉన్నాయండి, అలానే 7 ప్రాకారాలు ఉన్నాయి. ఈ గుడిని నిర్మించి దాదాపు అట్లీస్ట్ తక్కువలో తక్కువ 2000 years అవుతా ఉందండి. ఏం ప్లానింగ్తో నిర్మించారంటే పక్కా ప్లానింగ్తో నిర్మించారు. చూడండి, మీకు కంప్లీట్గా గ్రానైటే. ఎటు పక్క చూసుకున్న గ్రానైటే అండి. కింద చూస్తున్నారు కదా, ఇది కూడా గ్రానైటే. సైడ్ చూస్తున్నారు కదా, ఇది కూడా గ్రానైటే. ఏంటండి ఇలాగ చెక్కారు, అసలు మాటలే రావట్లేదు. పైన చూస్తున్నారు కదా, టెంపుల్ బ్లూ ప్రింట్ అండి అది. ఏం చెప్పాలి అసలు ఇంకా వీటి గురించి, ఇంకా నో వర్డ్స్ అండి. అవుట్ ఆఫ్ ద వరల్డ్ అంతే. ఎంత చెప్పినా తక్కువే, శిల్పాలను చూస్తూ ఉండిపోవడం తప్పించి. అందుకేనండి నేను శిల్పాల గురించి ఎక్కువ వివరించలేకున్నాను, ఎందుకంటే చెప్పలేకున్నాను. అందుకే మిమ్మల్ని ఖచ్చితంగా టెంపుల్ దగ్గరికి వచ్చేయమని చెప్తున్నాను. పోతే పోయింది ఒక 10 రోజులండి. 10 రోజులు లీవ్ పెట్టుకున్నారా, వచ్చేసారా. ఏంటండి శిల్పాలు ఇవి, వండర్స్ లాగా ఉన్నాయి. ప్రతి ఒక్క శిల్పము ఒక వండర్ లాగా ఉంది. ఇక్కడ చూడండి, ఒక మనిషి కాదు, ఒక వీరుడు, ఒక వారియరు గుర్రం ఎక్కి వేట చేస్తున్న సందర్భం అండి ఇది. డైరెక్ట్గా పులిని అటాక్ చేశాడు. పులి నోట్లోకి డైరెక్ట్గా బల్లేని అయితే దించేశాడు. అది పులో తోడేలు అర్థం కావట్లేదు అది. అట్లానే కింద చూసుకుంటే ఒక మనిషి పులి కడుపులో కత్తితో గుచ్చేసింది. వెనకాల ఇంకొక మనిషి అయితే ఉన్నాడు, చేతిలో షీల్డ్ ఉంది. అట్లానే కింద చూస్తున్నారు కదా, ఒకరితో ఒకరు యుద్ధం చేస్తున్న సన్నివేశం అది. అలానే ఇటుపక్క చూసుకుంటే మనకి మన పురాణాల్లో ఉన్న మిస్టీరియస్ ఫిగర్ యాలి అయితే కనిపిస్తుంది మనకి. లాస్ట్ వీడియోలో బృహదేశ్వర టెంపుల్లో కూడా నంది మండపంలో చాలా యాలీస్ అయితే కనిపించాయి. అలానే కింద చూసుకుంటే చెప్పలేమండి, అసలు ఏం జరుగుతుందో చెప్పలేము. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా చెప్పలేకున్నాను. ఒక మనిషి నిలబడుకొని ఉన్నాడు, అటుపక్క ఇటుపక్క యాలీస్ ఉన్నాయి. ఆయన చేతిలో ఒక పెద్ద సారీ, ఆయన కాదు ఆమె చేతిలో ఒక పొడివాటి కర్రలాగా ఉంది. ఆ కర్ర వంగిపోయి ఉంది. ఆ కర్ర పైన ఆడొక చిలక ఏడొక చిలక, అది చిలకలో నెమలో కూడా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అండి, మీరు రాండి అంతే. మీరు రాకపోతే మాత్రం మన భారతదేశంలో ఉన్న వండర్స్ని మిస్ అయిపోతారు. ఇక్కడ 4వ గోపురం ముందర మనకైతే ఇక్కడ దర్శనం టైమింగ్స్ అయితే ఇచ్చున్నారు. ఒక్కసారి మీరు నోట్ చేసుకోండి, మీరు వచ్చినప్పుడు ఈ టైమింగ్స్ ప్రకారం చూసుకొని దర్శనం చేసుకోండి. అసలు ఎన్ని గోపురాలు, ఎన్ని స్తంభాలు, ఆ స్తంభాల్లో ఎన్ని శిల్పాలు నాకు తెలిసి లెక్కేసుకుంటే అండి, నిజంగా లెక్కేసుకుంటే ఒక మనిషికి జీవితకాలం సరిపోదు. అన్ని స్తంభాలు ఉన్నాయి, అన్ని శిల్పాలు ఉన్నాయి. అట్లీస్ట్ ఒక లక్షల్లో ఉంటాయి శిల్పాలు. ఒక్కొక్క శిల్పము, ఒక్కొక్క స్తంభము ఒక కథని తెలియజేస్తుంది, ఒక స్టోరీని చెప్తుందండి. కానీ శిల్పాలు ఏంటంటే అక్కడక్కడ కొంచెం లైట్గా కొంచెం ఫేడ్ అయిపోయినట్టుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ గుడిని నిర్మించి అట్లీస్ట్ ఒక 2000 years అయితే అవుతా ఉంది. యాక్చువల్గా ఈ గోపురం చూస్తున్నారు కదా, ఈ గోపురం మీదకి ఎక్కితే మనకి 21 గోపురాస్ కనిపిస్తాయండి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇది 6 గంటల వరకే ఓపెన్లో ఉంటుందంట, తర్వాత క్లోజ్ చేస్తారు. మనం ఎంత పోవాలనుకున్నా కానీ పైకి పంపించరండి వాళ్ళు. ఒకవేళ పైకి వెళ్ళి 21 గోపురాలను ఒకటేసారి చూడాలనుకుంటే 6 లోపలే రండి, ఆ తర్వాత వస్తే కుదరదు. నాకు కూడా కుదరలేదు అమిగోస్. కానీ పర్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ బ్లెస్సింగ్. దొరికిన దాంతో సంతోషంగా ఉండటం నా గుణం. అలానే ధ్వజస్తంభం ఎదురుగా మనకైతే ఒక ఆల్టర్ అయితే కనిపిస్తూ ఉంది, అంటే బలిపీఠం.
ఇక్కడ చూడండి, ఈ బొమ్మలు గీసి అసలు కొన్ని వేల సంవత్సరాలు అయిపోతున్నట్టుంది. చూడంగానే అర్థమైపోతుందండి, ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు పురాతనమైన శిల్పాలు లాగా ఉన్నాయి. ధ్వజస్తంభం ముందరే మనకైతే ఈ ఆల్టార్ కనిపిస్తూ ఉంటుంది. ఇదేనండి 1000 స్తంభాల గుడి, 1000 పిల్లర్స్ టెంపుల్ అండి. 1000 పిల్లర్స్ టెంపుల్ ఏందండి? అన్ని స్తంభాలను ఎట్ట కట్టారు, ఎన్ని రోజుల్లో కట్టారు, ఎంతమంది కట్టారు? అబ్బా, ఇక్కడే 1000 స్తంభాలు ఉంటే ఒక గుడిలోనే. ఇక్కడ చూడండి, ఈ ద్వారాన్ని ఎలాగ అలంకరించున్నారో, బలి అలంకరించున్నారు. అలానే పక్కన చూసుకోండి శిల్పాలు, ఇటుపక్క కూడా చూసుకోండి శిల్పాలు ఉన్నాయి. అందులో నాకు ఆంజనేయ స్వామి ఒక్కడే అర్థమవుతున్నారండి, మిగతా వాళ్ళు ఎవరు అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా తలుపు మీద, వాళ్ళు వచ్చి వాళ్ళని ఆల్వార్స్ అనుకుంటున్నాను. ఒకవేళ తప్పు అయితే మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు అర్థమయ్యేలాగా చెప్పండి. ఆ శ్రీ మహావిష్ణువునే ఇక్కడ శ్రీ రంగనాథ స్వామి అని పిలుస్తారు. స్వామి ఇక్కడ ఎలాగ మనకు దర్శనం ఇస్తాడంటే అండి, ఆదిశేషుని పైన శయన స్వరూపంలో మనకైతే దర్శనం అయితే ఇస్తాడండి. దర్శనం అయితే అయిపోయిందండి. వా, ఇంకేం కావాలండి మనకి? ఇంకా దర్శనం చేసుకుంటే చాలు. ఇక్కడ గుడి మాత్రం చాలా చాలా పెద్ద గుడి. ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా ఈ గుడికి రండి, లేకపోతే లైఫ్లో చాలా మాత్రం మిస్ అయిపోతారండి నిజంగా. మనం శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి ఎలా చేరుకోవాలంటే, మనకి దగ్గరలో ఉన్న మెయిన్ సిటీయే తిరుచిరాపల్లి అంటారు. పెద్ద జంక్షన్ అండి, రైల్వే స్టేషన్ కూడా ఉంది ఇక్కడ. మనకొచ్చి మన తెలుగు స్టేట్స్ నుంచి మెయిన్ సిటీస్ నుంచి తిరుచిరాపల్లికి లేకుంటే చెన్నైకి ట్రైన్స్ అయితే ఉంటాయి. అలా కాకుంటే మన దగ్గర బాగా డబ్బులు ఉంది, టైం లేదనుకున్న వాళ్ళు ఇక్కడ తిరుచిరాపల్లిలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. డైరెక్ట్గా వచ్చు. తిరుచిరాపల్లి నుంచి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ వచ్చి అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. మనకి బస్టాండ్ నుంచి బస్సెస్ ఉంటాయి, ఎక్కడి నుంచైనా ఆటోస్ ఉంటాయి, ఇంకా క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి. అంత పెద్ద సిటీ తిరుచిరాపల్లి. ఇంకేంటంటే ఇంకా మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ రాలేకపోతున్నాం. ఎలాగోలా కొంత వీలు చూసుకొని ఖచ్చితంగా టెంపుల్కి అయితే వచ్చిండి. బస్సెస్ చూస్తారు కదా, ఇలాగ ఉంటాయండి శ్రీరంగం వెళ్ళే బస్సెస్. అబ్బో, ఎత్తేస్తున్నాయి బస్ కింద. శ్రీరంగం ఒకటన్నా. టికెట్ వచ్చి 11 రూపాయలు. అసలు ఇంకా ఈ 156 ఎకరాల్లో ఎన్ని స్తంభాలు ఉండాలి, ఎన్ని వేల స్తంభాలు ఉండాలి, నాకు తెలిసి లక్షల్లో ఉంటాయండి. అలానే కింద ఇక్కడ చూస్తున్నారు కదా శిల్పాలు, ఆ శిల్పాలు అయితే నాకు తెలిసి ఒక 10 లక్షలు 20 లక్షల శిల్పాలు ఉంటాయి. చూస్తున్నారు కదండి, గోపురాలు అయితే కనిపిస్తున్నాయి కదా. మనకి గోపురాలతో పాటు ఎక్కడ చూసుకున్నా ఇలాగా స్తంభాలు అయితే కొన్ని వేల స్తంభాలు అయితే కనిపిస్తుంటాయి మనకి. ఈ దేవాలయాన్ని కూడా మొత్తం గ్రానైట్తోనే కట్టారండి. మనం మాట్లాడుకున్నాం కదా లాస్ట్ వీడియోలో, బృహదేశ్వర టెంపుల్ని ఏ విధంగా గ్రానైట్తో కట్టారో ఈ టెంపుల్ని కూడా అలాగే కట్టారు. ఇక్కడికి దగ్గరలోనే ఒక 60 కిలోమీటర్స్ రేడియస్లోనే మనకొచ్చి పుదుకోటై అనే ప్లేస్ ఉంది. ఆ పుదుకోటైలోనే నార్తామలై అనే ఒక గ్రానైట్ కొండ అయితే ఉంది. ఆ గ్రానైట్ కొండ నుంచి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏనుగుల మీద, గుర్రాల మీద, ఇంకా ఏ ఉంటే ఆ సాధనాల మీద ఇక్కడికి తీసుకుని వచ్చినట్టు ఇక్కడ గుడి చుట్టూ అనేక దగ్గరలండి చాలా చోట్ల మనకి వచ్చి శాసనాల రూపంలో ఏన్షియంట్ తమిళ్ లాంగ్వేజ్లో ఇచ్చి రాసున్నారు. ఎవరెవరు కట్టారు, ఎంతమంది కట్టారు, ఎంత గ్రానైట్ పడింది, ఇంకా
ఏ ఏ ఎనిమల్స్ని యూస్ చేశారు, ఎంత టైం పడింది, ప్రతి ఒక్కటి క్లియర్గా డిపిక్ట్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్స్ ఉంటారు కదా, తమిళ్ వచ్చిన వాళ్ళు చదవటం రాయటం, వాళ్ళు కూడా చదవలేకున్నారు. ఎందుకంటే ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉపయోగించిన తమిళ్ కనుక. మనకి తమిళ్ చదవడం రాదు కాబట్టి నేను చదవలేకున్నాను, మీకు చెప్పలేకపోతున్నాను. ఈ టెంపుల్ కాంప్లెక్స్లోనే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్క టెంపుల్ని విజిట్ చేయండి. ఎందుకంటే మనం రేర్గా వస్తుంటాం, రేర్గా వచ్చినప్పుడు కంప్లీట్గా అన్నీ చూసుకుని వెళ్ళిపోతాం. అమిగోస్, తమిళ్ కూడా చాలా ఏన్షియంట్ లాంగ్వేజ్. అట్లీస్ట్ 5000 to 10,000 ఇయర్స్ వయసు అయితే ఉంటుంది. అట్లీస్ట్ అండి, ఇది అట్లీస్ట్, మనం చెప్పలేము, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు చేతిలో బాణము విల్లులు పట్టుకొని ఉన్నాడు కదా. చాలా పురాతనమైన విగ్రహం అండి. ఇక్కడ చూసుకుంటే ఒక మనిషి చెట్టు ఎక్కి శివునికి అయితే పూజ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అది ఏం చెట్టు అనుకుంటున్నారు, చెప్తారా ఒకసారి? బిల్వ వృక్షం అండి, శివునికి ఇష్టమైన చెట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక కోతి కూర్చొని పండుని తింటున్నట్టు కనిపిస్తుంది. మనకి ఎక్కువగా ఈ స్తంభాల మీద పువ్వులు, ఆకులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తుంటే ఒక మనిషి కాదు, ఒక ఆర్టిస్టు చేతిలో తంబూరా పట్టుకున్నట్టయితే మనకు కనిపిస్తూ ఉంది. అదే నారద మహర్షి చేతిలో ఉంటుంది కదా. ఇక్కడ చూసుకుంటే ఒక వారియర్ కనిపిస్తున్నాడు కదా, తన చేతిలో కత్తినైతే పట్టుకుని ఉన్నాడు. మళ్ళా ఒక పువ్వు డెకరేషను. ఈ రోజుల్లో మనం పెద్ద ఇల్లులు కట్టుకుంటాం కదా, ఆ ఇళ్లల్లో ఎలాంటి డెకరేషన్స్ చేస్తున్నామో కొన్ని వేల సంవత్సరాల క్రితమే గుడిల్లో అంతకంటే బాగా డెకరేట్ చేశారండి. అదండి టెక్నాలజీ అంటే. గోపురం మీద కొన్ని వందల శిల్పాలు ఉంటాయండి. ఒక్కొక్క అంతస్తు మీద ఒక్కొక్క పురాణ కథ చెప్పబడి ఉంటుంది. క్లియర్గా చూస్తే మనకైతే అర్థమవుతుందండి ఎన్ని విగ్రహాలు, ఎన్ని శిల్పాలండి. గ్రీస్లో అండి ఒక ఆర్కిటెక్చర్ ఉంది, ఒక కట్టడం ఉంది. దాని పేరే పారెంతాను, విచ్ ఈస్ డెడికేటెడ్ టు ద గ్రీస్ గాడెస్ ఎథీనా. ఆమెకు ఆ కట్టడాన్ని అంకితం ఇచ్చేశారు. ఇలానే ఒక మండపం ఉంటుంది. ఆ మండపం లోపల పిల్లర్స్ పెట్టేస్తుంటారు. జనాలు దాన్ని చూడడానికి చిన్నగా పారు. మంచి టూరిస్ట్ స్పాటే అండి. అలాంటివి మన భారతదేశంలో ఈ సదరన్ పార్ట్ ఆఫ్ భారత్లో, ఈ తమిళనాడులో అట్లాంటి మండపాలు, అట్లాంటి పిల్లర్స్ ఒక్కొక్క టెంపుల్లో కొన్ని వందల్లో ఉన్నాయి. మళ్ళా ఆ పిల్లర్స్ మీద ఎన్ని శిల్పాలు, ఎన్ని వేల శిల్పాలు, ఒక్కొక్క శిల్పం వచ్చి ఒక్కొక్క కథని చెప్తా ఉంది. వీళ్ళు ఎంత గ్రేట్ అండి. కానీ ప్రపంచంలో చూసుకుంటే ఆ పారెంతానే ఫేమస్. ఒక నార్మల్ ఆర్కిటెక్చర్ అండి, అది పెద్ద ఆర్కిటెక్చర్ కూడా కాదు, చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. అదేమో వరల్డ్ ఫేమస్. ఎందుకంటే అండి వాళ్ళు వాళ్ళ చరిత్ర గురించి, వాళ్ళ కట్టడాల గురించి గొప్పగా పుస్తకాల్లో రాసుకున్నారు. అదే మన చరిత్ర పుస్తకాల్లో, మన భారతదేశ చరిత్రల్లో ఏ కట్టడం గురించి గొప్పగా రాయలేదు, ఏ రాజు గురించి గొప్పగా రాయలేదు, ఏ మందిరం గురించి గొప్పగా రాయలేదు. అంతా వేరే వాళ్ళ గురించి రాశారండి. ఇన్వైడర్స్ గురించి గొప్పగా రాస్తున్నారు. వాళ్ళ గురించి 10 పాఠాలు ఉంటే మన గురించి జస్ట్ ఒక సెంటెన్స్ ఉంటుంది, లేకపోతే ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. అందువలన మన గొప్పదనం తెలియకుండా మరుగున పడిపోయింది. బాధగా ఉందండి, చాలా బాధగా ఉంది. కానీ పుస్తకాల్లో రాయలేదు. మనం సొంతంగా తెలుసుకోవాలని కృషి ఉంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి.
జస్ట్ ఆ ఎంతూజియాజం, ఆ యాంగ్జైటీ, ఆ జీల్, ఆ క్యూరియాసిటీ, ఆ ప్యాషన్ ఉంటే చాలండి, ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. ఇందాక నేను మీకు చూపించాను కదండి, 2000 సంవత్సరాల క్రితం ఈ గుడిని కడితే ఆ గుడిలో సిస్టమ్ చూశారు కదా, వాటర్ పోవడానికి ఎంత క్లియర్గా చేస్తున్నారో అట్లాగా ప్రతి చోట అండి. మళ్ళా వేరే వాళ్ళు చెప్తారు, వేరే వాళ్ళు వచ్చి మన దేశంలో ఉన్న వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పించారని చెప్పి. అవి జస్ట్ మాటలు మాత్రమే అండి, పుస్తకాలు రాసిన మాటలు మాత్రమే. కానీ వాస్తవం ఏంటంటే ఆ చెప్పిన వాళ్ళకి తెలుసు, ఆ రాసిన వాళ్ళకి తెలుసు, విన్న వాళ్ళకి మాత్రమే తెలియదు. ఎందుకంటే అండి, మన సిస్టమ్ని డ్యామేజ్ చేసేశారు. క్యాస్ట్ సిస్టమ్ని తీసుకుని వచ్చి మనుషుల మధ్య ద్వేషాలని, గొడవల్ని పెట్టేశారండి. మనుషులు విడిపోయారు, యూనిటీ బ్రేక్ అయిపోయింది. ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం కదండి, క్యాస్ట్ వలన ఎన్ని గొడవలు జరుగుతున్నాయో. కానీ మన భారతదేశంలో చూసుకుంటే మొదటి నుంచి ఉన్నది క్యాస్ట్ సిస్టమ్ కాదండి. జస్ట్ మన గ్రామాల్లో 25 వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారండి. అంటే 25 ఆక్యుపేషన్స్ ఉంటారు కదండి, వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఆ సిస్టమ్ని బ్రేక్ చేసేశారు. ఇంకా గురుకుల సిస్టమ్ని బ్రేక్ చేసేసి మన జ్ఞానాన్ని, మన వేద జ్ఞానాన్ని, మన శాస్త్రాల్ని, మన పురాణాలని, మన చరిత్రను మనకు తెలియనివ్వకుండా చేసేశారండి. చెప్పాలంటే మనల్ని మనం మర్చిపోయేలాగా చేశారండి. ఇది ఎంత ఘోరం అండి. యాక్చువల్గా క్యాస్ట్ అనే పదం పోర్చుగీస్ పదం క్యాస్టా అనే పదం నుంచి వచ్చిందండి. వాళ్ళు తీసుకుని వచ్చారు. ఇది ఏం కాదండి, మనం ఇప్పుడు కూడా తెలుసుకొని మారొచ్చండి. నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చాలా పురాతనమైన శ్రీరామచంద్రుని శిల్పం అయితే ఈ స్తంభం మీద అయితే చెక్కి ఉంది. మనకి చూడంగానే అర్థమైపోతుంది. ఒక చేతిలో బాణం, మరొక చేతిలో విల్లుల్ని పెట్టుకొని ఉన్నారు. మొన్న వార్తల్లో కాదు, యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూని చూస్తాను. ఒక అతను చెప్తూ ఉంటాడు, పెద్ద జ్ఞానిలాగా మాట్లాడుతూ ఉంటాడు. యాక్చువల్గా శ్రీరామచంద్రుడిని నార్త్ వాళ్ళు క్రియేట్ చేశారంట. అది 300-400 సంవత్సరాల క్రితమే అంట. మరి ఇదేంటండి, 2000 సంవత్సరాల క్రితం, 1500 సంవత్సరాల క్రితం చెక్కిన విగ్రహం అబద్ధం చెప్తుందా? పుస్తకాలు అబద్ధాలు చెప్తాయండి. మన మందిరాల్లో ఉన్న స్తంభాల్లో ఉన్న శిల్పాలు అబద్ధం చెప్పవు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మన చరిత్రను తప్పుగా వక్రీకరించారు. పురాణాల్లో వాస్తవాన్ని మిత్తులుగా ప్రకటించారు. ఇప్పటికైనా తెలుసుకోండి, మన పురాణాలు ఒరిజినల్, మనం చదివే పుస్తకాలు డూప్లికేట్ అండి. జస్ట్ వేకప్ టు ద రియాలిటీ. నాందే దత్తెబాయో నాందే ఉజుమకి నారేటో దామే దామే. ఆ రోజుల్లోనే, అంటే 2000 ఇయర్స్ క్రితమే ఇంత ప్లానింగా? సూపర్ ప్లానింగ్ అండి. వర్షం వచ్చినప్పుడు వాటర్ నిలిచిపోకుండా ఉండడానికి ఇట్లాగా కెనాల్స్ లాగా చేసి పెట్టారు కదా. చూడండి మీకు, మనకేందండి ఒకరు నేర్పించేది. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఇలానే బతుకుతున్నాము. ఎనిమిది 850 సంవత్సరాల నుంచి చెడిపోకుండా ఉన్న శరీరం నిజమండి. ఫస్ట్ టైం నాకు జీవితంలో పారవస్యం అనే పదానికి అర్థం తెలిసింది. అది ఎక్కడంటే శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి టెంపుల్లో ఒక ప్రదేశం ఉంది. 850 సంవత్సరాల క్రితం విశిష్ట అద్వైతాన్ని ప్రపోజ్ చేసిన రామానుజాచార్యులు వారు అదే ప్రదేశంలో తన శరీరాన్ని వదిలేశారు. ఇప్పటికి కూడా మనకి ఆయన శరీరం కూర్చున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఆయన శరీరం చెడిపోకుండా పరిమళిస్తుంటుందండి. నిజం చెప్తున్నాను కదా, నేను ఎప్పుడైతే ఆ ప్రదేశంలో అడుగు పెట్టానో కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయండి. ఎందుకంటే ఆ ప్రదేశంలో అడుగు పెట్టంగానే ఏదో కొత్త లోకానికి వెళ్ళినట్టు అనిపించింది. సాక్షాత్తు చెప్పాలంటే వైకుంఠం, స్వర్గం ఎలా ఉంటుందో నాకు తెలియదు.
కానీ ఆ ప్రదేశంలో అడుగు పెట్టినప్పుడు వైకుంఠం స్వర్గం అలానే ఉన్నట్టు అనిపించిందండి నిజంగా. మీకు గనక డౌట్ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రదేశానికి రండి, మీరే ఎక్స్పీరియన్స్ అవుతారండి.